జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్కు అనుమతులు తెచ్చింది ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అని రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య, తెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. 5 ఏళ్లు సీఎంగా ఉండి ఫిషింగ్ హార్బర్ గురించి పట్టించుకొని నువ్వు మా నేతలు చంద్రబాబు, లోకేష్లకు వార్నింగ్ ఇస్తావా అంటూ మండిపడ్డారు. నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు, వైసీపీ నాయకుల తీరుపై తీవ్రంగా స్పందించారు. 1250 కోట్ల కాంట్రాక్టు మీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డికి ఇస్తే పనిచేశాడా అని ప్రశ్నించారు. ఏనాడైనా మత్స్యకారులకు ఒక బోటు, ఒక సైకిల్, ఒక తెప్ప, ఒక వల ఇచ్చారా అని ప్రశ్నించారు. నీ పర్యటనలో వచ్చిన అంశాన్ని దాటవేసి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి నువ్వు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు వరగబెట్టిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు, యువనేత లోకేష్ అహర్నిశలు తపన పడుతుంటే ఓర్చుకోలేక నిత్యం వారిద్దరిపై అవాక్కులు చవాకులు పేలడం నీ పిరికితనానికి, అసమర్థతకు నిదర్శనమన్నారు. నీ పర్యటనకు మత్స్యకారులను సమీకరించమని టార్గెట్లు పెడితే మీ నాయకులకు మేము రామని మొహాన్నే చెప్పారు. అయినా నీకు సిగ్గు లేకుండా మా నాయకులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. మత్స్యకారులకు ఎల్లవేళలా అండా దండా ఇచ్చేది తెలుగుదేశం పార్టీ. ఈ అంశంలో ప్రత్యక్ష చర్చకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. నువ్వు సిద్ధమా జగన్ అని ప్రశ్నించారు. ఈ యొక్క జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్కి రావటం, అక్కడికి వచ్చి ఇతనేదో మత్స్యకారులను ఉద్ధరిస్తాడు అనుకుంటే, అసలు మత్స్యకారులకి న్యాయం చేసింది అంటే తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి వేట నిషేధ సమయంలో కానీ 30 కేజీల బియ్యం, అలాగే ఆ నెలకి ఆ టైంలో అమౌంట్ కూడా, ఈరోజు మత్స్యకారుల గ్రామాలన్నీ అభివృద్ధి చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అలాంటి మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏది దొరకలేక అప్రూవల్ అన్నీ తీసుకొచ్చింది కూడా ఆనాడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి సహకారంతో, అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సహకారంతో 2014 మార్చి 11వ తారీఖున అఫిషియల్గా ఈ జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్కి ఈ యొక్క పర్మిషన్స్ అన్నీ పూర్తయి అఫిషియల్గా ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే కేవలం తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ తోటి ఇక్కడికి వచ్చి మత్స్యకారుల గ్రామాలన్నింటిలోనూ వాళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఈ యొక్క ఏదైతే వాళ్ళు గత ఎన్నికల్లో తడ నుంచి ఇచ్చాపురం దాకా ఉన్న మత్స్యకారుల కాన్స్టిట్యున్సీస్ అన్నీ తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. కానీ వాళ్ళు ఒక్క సీటు కూడా గెలవాల. కేవలం వాళ్ళు ఓట్లేదనేది ఒక అపోహతోటి వాళ్ళ మీద విషయం. నీకు ఈ స్థాయికి రావడానికి కారకుడే చంద్రబాబు నాయుడు గారు కొడుకే, ఆ లోకేషే. నువ్వు బెంగళూరులో పడుకొని దుప్పటి కప్పుకొని ఏడ్చేదానికి కారకుడే నారా లోకేష్ గారు. నేను ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంస్కారహీనులుగా మేము మాట్లాడం. తన తల్లి శీలాన్ని తన సొంత సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసిన ఓ దుర్మార్గుడు మా గురించి సంస్కారంతో ఎలా మాట్లాడతారని అనుకుంటాం మేము. అయినా జగన్మోహన్ రెడ్డిని దిగజారి మాట్లాడటం లేదని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన హార్బరు 2 సంవత్సరాల నుంచి పనులు జరగటంలే. ఎవరే కాంట్రాక్టరు? నీ ఎంపీ, ఈ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడా రఘునాథ్ రెడ్డి. ఎందుకు చేయించలే నువ్వు? మేడా రఘునాథ్ రెడ్డి చేత నీ ఎంపీ, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడా రఘునాథ్ రెడ్డి చేత ఎందుకు పనులు పూర్తి చేయించలే? కాని పనులకు కూడా 2024 మార్చికి మొత్తం దోచేశారే. మీరందరూ ఊడ్చుకొని పోతే మేం పనులు చేస్తున్నాం. ఇప్పుడు మేం పనులు చేస్తున్నాం. రోడ్డు లేదు, బ్రిడ్జి లేదు, మొత్తం మేం పనులు చేస్తున్నాం.
మీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి పనులు చేయకపోతే ఎవరు దానికి కారణం? చేయి. జోలదిన్న ఫిషింగ్ హార్బరు, నువ్వు ఇచ్చిన హార్బర్లో విజిలెన్స్ ఎంక్వైరీకి నువ్వు సిద్ధమా? నీ ఎంపీ అని అడుగుతున్నా. నీ ఎంపీ పని చేయకపోతే ఎవడా దానికి? ఏడొచ్చి మమ్మల్ని నోటికొచ్చినట్టు మాట్లాడి 2 సంవత్సరాల పని పూర్తి చేయలా. నేను నీకు నెల ముందే ఛాలెంజ్ చేశా. 1250 కోట్లు ఆయన తెచ్చి పెట్టేవాడంట. నీ 5 సంవత్సరాల ముఖ్యమంత్రి హయాంలో జగన్ ఒక్క బోట్ ఇచ్చావా? జగన్ ఒక్క వలిచ్చావా? ఒక్క తెప్పిచ్చావా? ఒక సైకిల్ ఇచ్చావా? ఒక ఐస్ బాక్స్ ఇచ్చావా? ఒక మోపెడ్ ఇచ్చావా? నువ్వా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని గురించి వార్నింగ్లు ఇస్తావా? 5 ఏళ్ల నీ ముఖ్యమంత్రి పరిపాలనలో ఒక్క తెప్ప ఈలేని అసమర్థుడు ప్రభుత్వం మీది. మీరేళ్ళ తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించారు. నీకు ఇంకొక పనే లేదు. నిరంతరం కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అధికారం పోయి 11 సీట్లకు పరిమితమై నిన్ను అక్కడ కూర్చోబెట్టిన వ్యక్తే శ్రీ నారా లోకేష్. ఈరోజు ఏం చేయాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్లో ఎంత వస్తే అంత మనం మాట్లాడే భాష దీని పరిస్థితుల్లో మీరున్నారంటే దానికి కూడా శ్రీ నారా లోకేష్ గారి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మిమ్మల్ని కానీ ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. మీకు ఇంకొక పని లేదు. దేని మీద వస్తున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం అవగాహన లేకుండా ఏదో స్లిప్పులు ఇస్తే స్లిప్పులు తీసుకొని ఏది నోటికొస్తే అది మాట్లాడడం ఆనవాయితీగా అయిపోయింది. ఇలాగా మాట్లాడే గతంలో 2019, 2024 మధ్య ఇలాంటి భాష ఈ విధంగా మాట్లాడే మీకు ఆ పరిస్థితి వచ్చింది. ఈ తడవ 11 సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేకుండా చేసుకునే దౌర్భాగ్యానికి మీరు దిగజారిపోతున్నారు.